ఇలాంటి నిందలన్నీ పోవాలని అమ్మవారికి మొక్కుకుంటాం. అలాగే రాత్రంతా మీకు తోడుగా ఉంటాము. అవునమ్మా, ఇక్కడుండి ఈ అక్కా చెల్లెలతో మాటలు పడేదానికంటే మేము మీతో వచ్చి గుళ్ళో నిద్ర చేస్తాం. అయినా అద్భుతమైన జాతకం కలిగిన మీ ఇద్దరు గుళ్ళో నిద్ర చేస్తే అమ్మవారికి అంతా మంచి జరుగుతుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నావు. ఈ రాత్రితో అమ్మవారి కృపకు నువ్వు పాత్రురాలి అవుతావేమో చూద్దాం. వేద, ఇక బయలుదేరదామా? అమ్మవారు నా ఇంటి నుంచి బయటికి పోకూడదని నేను పోరాడుతున్నట్టే మీ అక్క కష్టం తీరేందుకు సౌమ్య విషయంలో నువ్వు పోరాడుతున్నావు. ఇక్కడ నువ్వు ఈ రాత్రంతా అమ్మవారిని జాగ్రత్తగా చూసుకో. అక్కడ నేను తెల్లారేసరికి సౌమ్య క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటాను. సరేనా? సరే అత్తయ్య. అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళండి అత్తయ్య. అమ్మవారిని కాపాడడానికి నేనొక్కడిని చాలు. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. అన్నపూర్ణాదేవి, ఈ రాత్రికే ఈ ఇంటితో నీకున్న బంధం తెగిపోతుంది. అవని, ఏంటక్కా? వెళ్ళి తలుపేసిరా. అమ్మవారి బాధ్యతను అత్తయ్య మా అందరికంటే నీ మీదే ఎక్కువ పెట్టింది. సో నువ్వే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సిస్టరో, మనకు రాత్రంతా జాగారం తప్పదా? అంతేగా మరి. రండి కూర్చుందాం. పూజారి గారు అక్కడ ఉన్నారు, పదండి. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇక్కడ మేం చెయ్యాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయా పూజారి గారు? చేయవలసిన శాంతి పూజను ఇంటి దగ్గరే జరిపించేసుకున్నారు కదమ్మా. ఇక్కడ ప్రత్యేక పూజలేమీ చేయాల్సిన అవసరం లేదు. బొట్టు పెట్టుకుని దుర్గమ్మకి దండం పెట్టుకుని ఈ ముడుపుని చెట్టు కట్టి మనసులో ఏమైనా కోరుకోండి. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఈ బొట్టు పెట్టుకోండి అమ్మా. అమ్మా, ఈ ముడుపుని చెట్టు కట్టండి అమ్మా. యాండి, పదండి. పూజారి గారు, చెప్పండమ్మా. మా కులదైవమైన అమ్మవారికి ఏదైనా ఆపద కలుగుతుందేమోనని అందరం కంగారు పడుతున్నాము. మా అమ్మవారికి ఏం జరగకుండా ఏమైనా కఠినమైన పూజలుంటే చెప్పండి. చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా ఇంటి కోసం మా ఆవిడ ఏమైనా చేస్తుంది పూజారి గారు. చెప్పాను కదమ్మా, దుష్టగ్రహ నివారణ హోమం
మీరింటి దగ్గరే జరిపించేసుకున్నారు. ప్రస్తుతానికి ఇంకేమీ అవసరం లేదు. రాత్రంతా అమ్మవారిని సేవిస్తూ ఇక్కడ నిద్ర చేసి తెల్లవారుజామున వెళ్ళిపోండి. అంతా మంచే జరుగుతుంది. సరే పూజారి గారు. అమ్మా, ఇక నేను బయలుదేరతాను. వస్తానమ్మా. మంచిది మంచిది పూజారి పూజారి గారు. గారు. ఏంటత్తయ్య నా వంక అలా చూస్తున్నారు? నీకు ఇంత భక్తిభావం ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవునమ్మా, మీరింటి దగ్గర ఆగిపోకుండా మాతో పాటు రావడం మాకు సంతోషంగా అనిపించింది. మీ ఆచార సాంప్రదాయాలకి వారసులుగా మేము కొనసాగాలంటే మాలో ఇంత భక్తిభావం ఉండాలి కదా అత్తయ్య. పలానా వేదవతి గారి కోడలు ప్రసాదరావు గారి కొడుకు దైవ సేవలో పెద్దవారిని మించిపోయారని మేము పేరు తెచ్చుకోవాలి అంటే మేం కూడా మీ అడుగుజాడల్లో నడవాలి కదా నాన్న. మీ ఇద్దరిని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందమ్మా. మా గురించి మీకు నిజాలు తెలిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. మీరెప్పుడు మన ఇంటి కట్టుబాట్ల విషయంలో ఇలాగే ఉండాలి. మీరు మా విషయంలో ధైర్యంగా ఉండండి. మీ పేరుని 10 కాలాలు నిలబెడతాం. ఈ మాట అన్నావు, చాలా సంతోషమమ్మా. మాట ఇవ్వడమే కాదు, ఆచరణలో పెట్టి చూపిస్తాం కూడా అమ్మా. అత్తయ్య, మేము గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాం. సరేనమ్మా. రా కృష్ణ. ఆ, యాండి, మనము ఆ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం రండి. ఉమ్. రోజులు ఎంత తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది కదా వేద. మా అమ్మా నాన్నలకు పొలంలో విగ్రహం దొరికిన దగ్గర నుంచి మా వంశానికి ఒక పేరు రావడం మొదలైంది. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. ఆనాడు గురువుగారు చెప్పిన ప్రకారం సరిగ్గా అలాంటి జాతకం కలిగిన నువ్వు మా ఇంటికి కోడలిగా రావడం మా అదృష్టం వేద. మీ ఇంట్లో అడుగు పెట్టడం నా అదృష్టమండి. లేదు వేద, మేం ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువగా మా కుటుంబం కోసం సేవలు త్యాగాలు చేశాం. సవాళ్లు ఎదుర్కొంటూ వస్తున్నాం. అది నా భాగ్యం అండి. నిజం మాట్లాడుకోవాలంటే నీలాంటి కోడలు మనకు దొరకలేదని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నిహారిక మన కుటుంబంలో కలిసిపోయింది కదండి. ఇందాక తన ముందు పొగిడాను కాని నిహారిక దగ్గర కూడా చిన్న చిన్న లోపాలున్నాయి. అలాగే కోపంలో ఎలా మాట్లాడుతుందో, ఎవరిని ఏమంటుందో అర్థం కాదు. అది నిజమేనండి. అవని విషయానికొస్తే జాతకం కలవకపోయినా మనకి నచ్చినట్టుగా ఉంటుందే అని అనుకునే లోపే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంది. ముగ్గురు కోడళ్ల దగ్గర బలహీనతలున్నాయి వేద. నిహారికది నా జాతకమైనా తనింకా నేర్చుకోవాల్సింది, మారాల్సింది చాలా ఉంది. మన కుటుంబం సాఫీగా సాగిపోయే రోజులు ఎప్పుడొస్తాయో ఏంటో. విగ్రహం మన ఇంటి నుంచి బయటికి పోకూడదు. సౌమ్య తొందరగా దొరకాలి. అప్పుడే మనకు కాస్త ఊరట లభిస్తుంది. బావా, ఈ రహస్య సమావేశానికి కారణమేంటి? అత్తయ్య మామయ్యలు నిహారిక కృష్ణలను తీసుకుని గుడికి వెళ్ళిపోయారు. అవని వాళ్లేమో రెప్ప కూడా వేయకుండా అమ్మవారి ముందు కాపలాగా ఉన్నారు. వాళ్లతో పాటు మనం రాత్రంతా జాగారం చేయడం అవసరం అంటారా? మరేం చేద్దాం? నిద్రపోదామా? నిద్రపోయామంటే ఉదయాన్నే అమ్మవాళ్ళొచ్చి అడుగుతారు. మనం కాపలాగా లేవని తెలిస్తే మనల్ని తిడతారు. అటు నిద్రపోకుండా ఇటు కాపలాగా ఉండకుండా టైం పాస్ చేయాలి. అదెలా లావణ్య? మనం సినిమాకి వెళ్ళిపోదాం. 3-4 గంటలు టైం పాస్ అయిపోతుంది. అటునుంచి వచ్చి ఓ 2 గంటలు అవని వాళ్ళతో ఉన్నామంటే సరిపోతుంది. ఏమంటారు? బెటర్ ఐడియా. ఇంకెందుకు ఆలస్యం? వెళ్దాం పదండి. పద. ఇంట్లో అన్నయ్య వాళ్ళు ఉన్నారు. 12 o'clockకి నువ్వు విగ్రహం తీసుకుని వెళ్ళటం వాళ్ళు చూశారంటే
అమ్మ వాళ్ళకు చెప్పేస్తారు. ఆ తర్వాత ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా లేదు. ఎవ్వరూ చూడకుండా నేను తీసుకుని వెళ్తాను బావా, నువ్వు కంగారు పడుకో. అవని, ఏంటక్కా? మేమలా బయటికి వెళ్ళొస్తాం. ఎక్కడికి? సెకండ్ షో సినిమాకి. సడన్ గా ఈ డెసిషన్ ఏంటి? మీరందరూ కాపలాగా ఉన్నారు కదా, ఇంతమంది ఎందుకు? అమ్మ అందరికీ చెప్పింది కదా. అయ్యుండొచ్చు, 2-3 గంటలే కదా, మేము వెళ్ళొస్తాం. ఇంట్లో ఏం జరగబోతుందా అని మా నరాలు తెగిపోతున్నాయి. జరగరాందేదైనా జరిగిందంటే మా పేకలకు చుట్టుకుంటుంది. ఆహా, అందుకే వెళ్ళిపోతున్నారా? ఏదైనా జరిగితే అవనిని బలి చేసేయొచ్చు అని పన్నాగం పన్నుకొని వచ్చారన్నమాట. నీ చెల్లెలంత తక్కువదేం కాదులేమ్మా. ఎవరి స్వార్థాలతో వాళ్ళున్నారు. గొప్ప కుటుంబం. గుడిలో ఉన్నది గట్టి టీం. ఇక్కడున్న మీ గురించి చెప్పక్కర్లేదు. మేమే అందరికీ లోకువ. అందుకే రాబోయే రిస్కుల్ని ఎదుర్కోవడం కంటే సినిమాకి వెళ్ళిపోవడం నయం కదా అని బయలుదేరాం. అమ్మవారికి కాపలాగా నేనొక్కడిని చాలు అని అత్తయ్య ముందు తెగ బిల్డప్ ఇచ్చావు. నేను ఫ్లోలో చాలా అంటాను, నువ్వు అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హలో, ఏంటి ఇక్కడ మీటింగు? విషయం చెప్పేశాం కదా, బయలుదేరదాం పదండి, సినిమాకి టైం అయిపోతుంది. రండి. అందరూ ఇంటి నుంచి బయటికి పోవడం నీ మంచికే జరిగినట్టుందవని. నువ్వెలాంటి ఇబ్బంది పడకుండా నకిలీ విగ్రహాన్ని వాళ్ళకి అందజేయడానికి సాక్షాత్తు ఆ అమ్మవారే సాయం చేస్తున్నట్టు అనిపించింది. అవునక్క, ఇంట్లో అందరూ ఉండుంటే నాకు కొంచెం కంగారుగానే ఉండేది. ఇలాంటి సమయంలో వాళ్ళు లేకపోవడమే మంచిదైంది. అందరూ వెళ్ళిపోయినందుకు సంతోషపడకండి. మనం కీడించి మేలంచాలి. ఇప్పుడు ఇంట్లో మనం ముగ్గురమే ఉన్నాం. ఏ తేడా జరిగినా మన ముగ్గురు మీదకే వస్తుంది. ముఖ్యంగా అమ్మ అవనినే అంటుంది. బావా, తేడా ఎందుకు జరుగుతుంది? నేనిస్తున్నది నకిలీ విగ్రహం కదా. సౌమ్యను విడిపించుకోవడానికి అమ్మవారే నాకు దారి కల్పిస్తుందని నేను నమ్ముతున్నాను. అంతా అమ్మవారి దయ. అతే మామయ్యలు ఇటేం చూడడం లేదు గాని చేసిన ఓవరాక్షన్ చాలు, ఇంకా ఆపు. అది కాదు బంగారం, మన ఇంట్లో ఉండాల్సింది పోయి ఏదో గొప్ప భక్తి ఉన్న వాళ్ళలా గుడికి ఎందుకు వచ్చాం? తెల్లారేసరికల్లా నాకు మెంటల్ వచ్చేసేలా ఉంది. అసలు మన ఇంట్లో ఏం జరగబోతోంది? ఎందుకు ఊరికి టెన్షన్ పడతావ్? రాత్రి 12 గంటలకి అవని మన ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహం ఇవ్వడానికి లైన్ క్లియర్గా ఉండాలి కదా. లావణ్యకు వాళ్ళు కూడా సినిమాకి వెళ్లేలా ప్లాన్ చేశాను. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అవునా? నేనేదైనా చేస్తే చాలా పద్ధతిగా చేస్తానని నీకు తెలుసు కదా. అది కాదు బంగారం, నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, ఏంటి? మన ఇంటి దేవత అన్నపూర్ణ దేవంటే మా అమ్మ తర్వాత అవనికే ఎక్కువ ఇష్టం. అవునా? అవును. ఆ అమ్మవారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది. అవునా? అవును. ఎంత కష్టం వచ్చినా అమ్మవారిని అసలు టచ్ చేయదు. అవునా? అవునరా మగడా, అసలు నీ పాయింట్ ఏంటో స్ట్రెయిట్ గా అడుగు. అలాంటప్పుడు ఆ సౌమ్య కోసం ఎందుకంత సాహసం చేస్తుంది? ఎందుకు అమ్మవారికి అంత ద్రోహం చేయడానికి తను రెడీ అయింది? చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగావు. నేను కూడా అవని అంత పని చేస్తుందా చేయదా అని చాలా డైలమాలో ఉండేదాన్ని. పాప ప్రాణం కోసం తెగిస్తుందని అనుకున్నాను, కానీ చివర్లో ఏం ప్లాన్ చేసిందో తెలుసా? ఏం చేసింది? అసలైన అమ్మవారిని యాజ్ ఇట్ ఈజ్ గా మన ఇంట్లోనే ఉంచేసి డూప్లికేట్ విగ్రహాన్ని ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఏంటి? అవును బంగారం. ఈ విషయం నీకెలా తెలుసు బంగారం? ఎలా అంటే, అవని, సుజాత, శ్రీకర్లు గదిలో రహస్యంగా మాట్లాడుకుంటుంటే విన్నాను.
దీనిని మన వాళ్ళు చూసినా ఒరిజినలే అనుకుంటారు కదా. అవునవని, అచ్చం అలాగే ఉంది. ఇది నకిలీ అని ఎవరు గుర్తుపట్టలేరు. దీంతో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందక్క. వస్తాను. నిజంలాగే ఉంది. పదండి వెళ్దాం. రండి. పదండి పదను. వామ్మో, అమ్మగారు సేఫ్ సైడ్ నకిలీ విగ్రహం రెడీ చేయించి పెట్టుకున్నారు. ఆ డూప్లికేట్ విగ్రహం దేవుడికి అడిగిస్తే రేపటి రోజున తేడా వచ్చేస్తుంది కదా. నన్నే మోసం చేస్తారా అంటూ ఆ డేవిడ్ గాడు గన్ వాచ్ పట్టుకొని వచ్చాడు. ఖచ్చితంగా నువ్వన్నదే జరుగుతుంది. ఎందుకంటే ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది వాడు ఈజీగా కనిపెట్టేస్తాడు. మరి ఎలా? ఈ రాత్రికి ఎలాంటి డీల్ జరగబోతోంది? అవని స్కెచ్ లో అవని ఉంటే నా స్కెచ్ లో నేనున్నాను. నీ స్కెచ్ ఏంటి బంగారం? అవని డూప్లికేట్ విగ్రహమే ఇస్తున్నాను అనే భ్రమలో ఉంటుంది, కానీ తనకి తెలియకుండానే తను ఒరిజినల్ ఇచ్చేయబోతుంది. బా, స్క్రీన్ ప్లే అదిరిపోయింది బంగారం. కానీ నువ్వు అన్నట్టు అది ఎలా జరగబోతోంది? ఎలా అంటే అవని దాచుకున్న నకిలీ విగ్రహం ప్లేస్ లోకి ఒరిజినల్ విగ్రహం వెళ్ళబోయే ఏర్పాటు చేశాను. అదే బంగారం, ఎలా అని అడుగుతున్నాను. కాలరుద్ర ద్వారా. ఈ పాటిక పని మీద కాలరుద్ర మన ఇంటికి చేరుకొనే ఉంటాడు. విగ్రహం అవని రూములో ఉందని నిహారిక చెప్పింది. నేను జాగ్రత్తగా పని ముగించాలి. మీరింకా నిద్రపోలేదా అత్తయ్య? లేదమ్మా, అమ్మవారి గురించి తలుచుకుంటుంటే నిద్ర రావట్లేదమ్మా. మా గురించి మీరు చూడకుండా నిద్రపోండమ్మా. మాకు నిద్ర రావట్లేదు మామయ్య గారు. మేం తెల్లవారులు అమ్మవారి నామస్మరణతో గడుపుదామని అనుకుంటున్నాం. మంచి ఆలోచనమ్మా. అలా చేయడం వలన అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. అవని, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి టీ పెట్టుకొని వస్తాను. సరే అక్క. అత్తయ్య, ఏంటమ్మా? అవనికి అమ్మవారి బాధ్యతని అప్పగించి మనం వచ్చేసాం. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఒకసారి ఫోన్ చేయండి. సరే. నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న. శ్రీకర్. హలో శ్రీకర్, వినిపిస్తోందా? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది నాన్న. అవని ఏం చేస్తుందిరా? అవని ఇక్కడే ఉంది నాన్న. హలో 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 శ్రీకర్, రేయ్. హలో. నిహారిక చెప్పిన ప్రకారం అవని రూమ్ ఇదే అయ్యుంటుంది.